నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఆర్థిక సమస్యలతో మానసికంగా ఎంతో బాధపడుతున్నారు. మరి వారందరికీ ఒక 41 రోజులు ఏదైనా చేస్తే అవన్నీ తొలగిపోతాయనే పరిహారం ఉందా? తప్పకుండా అమ్మ. ఎందుకంటే వారు చేసుకునేటువంటి కర్మలను ఎవరైనా కూడా అనుభవించాల్సిందే. సరే, ఏదేమైనప్పటికీ కూడా హ్మ్. ఇలా చెప్పిన వీడియోని ఎవరు చూడట్లేదు. అంతే. 41 రోజులలో అత్యంత అద్భుతంగా మీ జీవితాన్ని మార్చేటువంటి పరిహారం అని ఎప్పుడైతే నేను చెప్తానో వీడియో సర్వమని వెళ్ళిపోతుంది. అంతే. కనుక నిజము అనేటువంటిది లేట్ ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ ఇది నిజం నేను చెప్పేటువంటిది, ఇది అక్షర సత్యము అనేటువంటిది గమనించుకోండి. వ్యక్తిగత జాతకరీత్యా కానివ్వండి, మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వారు కావచ్చును, లేదా ఆర్థికంగా చాలా అంటే చాలా డౌన్ఫాల్లో ఉన్నాము, అసలు ఈ ఈఎంఐలు ఏమిట్రా బాబు, అసలు ఈ నెల నెల వడ్డీలు ఏమిటి, అసలు ఇదంతా చూస్తుంటే మాకు అసలు బతక బుద్ధి కూడా కావటం లేదు, ఏమైనా చేసుకుందామా అంటే పిల్లలు ఉన్నారు, మరి ఏంది పరిస్థితి అని అనుకునేటువంటి వారందరికీ కూడా మంచి ఉపశమనము అనేటువంటిది లభించబోతూ ఉన్నది. ఇందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, మనకు 41 రోజులలో కూడా క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 108 ప్రదక్షిణలు ఖచ్చితంగా చేసి అర్చన చేసుకోవాలి. ఎక్కడైతే మన దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుందో స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేయాలి 41 రోజులు క్రమం తప్పకుండా. స్త్రీలకు పడని ఆ 4 రోజులు వదిలేసి 5వ రోజు తలంటు స్నానాన్ని ఆచరించుకొని తిరగొచ్చు. కంటిన్యూ 37 అయింది, 4 డేస్ రాలేదు, 5th డే నుంచి మళ్ళీ 38 కౌంట్. ఏదో పెళ్ళి ఉంది నేను వెళ్ళాను ఏదో వెళ్ళా అంటే కుదరదు. సో నాన్ వెజ్ అన్నీ మానేసి సాత్విక ఆహారాన్ని తింటూ ఖచ్చితంగా ఒక దీక్షలాగా చేయడం ద్వారా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రాదు అనేటువంటి ఫలితం ఉండదు. వారి ముఖములో వర్చస్సు అనేటువంటిది అది వారికే అర్థమైపోతుంది. విన్నరా? సో రెండవది, కుదిరితే శ్రీకాళహస్తిలో మనకు రాహుకాలం సమయంలో కొంత మనకు మంగళవారం రోజు ఉండేటువంటి రాహుకాలం సమయంలో పూజ చేసుకోవాలి. ఇక మూడవది, శుక్రవారాలు రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారికి ఒక 18 నిమ్మకాయ డొప్పలతో చక్కగా కూడా నువ్వుల నూనెను వేసి దీపారాధన చేయడము, ఇది తప్పకుండా మీకు ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఇది రాహుకాలం 10:30 నుండి 12:30 వరకు ఉంటుంది. ఇక మరొకటి ఏమిటి అంటే, 41 రోజులు కూడా గణపతిని గరికతో అర్చన చేయించుకోవాలి 41 రోజులు కూడా. మరొక అద్భుతమైన పరిహారం ఏమిటయ్యా అంటే, నెలలో ఒకసారి వస్తుంది శ్రవణ నక్షత్రం, 28 రోజులకు ఒకసారి వస్తుంది శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిపించడమో, అభిషేకం జరుగుతూ ఉండగా చూస్తూ మురిసిపోవడమో, అభిషేకం తదనంతరం స్వామివారికి ఒక తులసి మాలను సమర్పించడము, తులసి దళాలనైనా సమర్పించడము ఎంతో విశేషం. మరి వెంకటేశ్వర స్వామి లేడండి, రాముల వారు ఉన్నాడండి అంటే, పునర్వసు నక్షత్రానికి రాముల వారికి తులసి మాలను సమర్పించారు. పునర్వసు నక్షత్రం కూడా నెలకు ఒకసారి వస్తుంది. ఇక మరొక అత్యంత అద్భుతమైనటువంటిది ఏమిటి అంటే, స్వాతి నక్షత్రం రోజు లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం లభిస్తుంది, అభిషేకం జరుగుతుంది. ఇట్టి అభిషేకము జరిగిన సందర్భం కానీ దాన్ని మనం తిలకించిన, అభిషేకం పూర్తి కాగానే స్వామివారి యొక్క అలంకరణ ఆ హారతిని చూసి చక్కగా సహస్రనామాలను అర్చన రూపకంగా స్వామివారికి జరిపిస్తూ తులసి దళాలు కానీ మంచి పుష్పాలను స్వామివారికి సమర్పించినా కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. సో ఎందుకంటే మనము చేసుకుంటే ఫలితం ఉంటుంది, చేయకుంటే ఫలితం రాదు. ట్యాబ్లెట్ వేసుకుంటేనే వ్యాధి అనేటువంటిది తక్కువ అవుతుంది. కనుక ఇది ఆలోచించుకొని ఎవరైతే చేస్తారో ఛాలెంజ్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. డెఫినెట్గా మీరు చేయండి, చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాకుండా నన్ను అడగండి. అండ్ కంటిన్యూగా చేయాలి గురుగారు. చెప్తున్నా కదా, వదిలేస్తారు చాలా మంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి అంతే. చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను కూడా చూసుకోవాలి, చూసుకొని ముందుకు వెళ్ళండి.
గురుగారు మీరు చెప్పిన ఈ పరిహారాలన్నీ మాకు మా సోషల్ పోస్ట్ భక్తి ప్రేక్షకులందరికీ ఉపయోగపడతాయని భావిస్తూ మీకు ధన్యవాదాలు. మహాదేవ.